అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాట్స్ ఆఫ్ టు మేఘన. అందరి ముందు నిజం తెలియాలి అంటూ ఆహ్వానం సినిమాని గుర్తు చేసిన మేఘనాకి నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే. అందుకనే ఈ వీడియోలో హ్యాట్స్ ఆఫ్ టు మేఘన అనే థంబ్‌నెయిల్ పెట్టడం జరిగింది. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత 2 రోజుల నుంచి జోగి రమేష్ కుటుంబంలో జరిగినటువంటి ఘటనలు, అప్పటి వీడియోలన్నీ కూడా బయటికి రావడం తెలిసిందే. నిజంగా ఒక రకంగా జోగి రమేష్ కుటుంబం అనేది బజారును పడినట్టే. ఇక పూర్తి విషయానికి వచ్చినట్లయితే జోగి రమేష్ కోడలు మేఘన గత నెలలో పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ కుటుంబంలో 11 మంది సభ్యులపై కేసు పెట్టడం జరిగింది. హత్యాయత్నం కేసు, వరకట్న వేధింపుల కేసు, గృహహింస కేసు అన్నీ కూడా కలిపి రకరకాల సెక్షన్లో కేసు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేసు పెట్టిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హతుసులయ్యారు. ఎందుకంటే సరే, మనం ఈ కేసు గురించి ఇంతకుముందు కూడా వీడియోలు చేసుకున్నాం. దీంట్లో విధి విధానాలు అందరికీ తెలిసిందే, వాళ్ళ కుటుంబం ఏం చేసింది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేఘన గురించి. ఎందుకంటే సహజంగా ఏదైనా కుటుంబంలో పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు విభేదాలు విడిపోవటం కానీ, ఏదైనా సంఘటన జరిగి విడిపోయినప్పుడు 85-90% తప్పు అనేది అమ్మాయి మీద వేయటం జరుగుతుంది. అంటే తప్పు అక్కడ అబ్బాయి జరిగినా, అబ్బాయి అక్కడ పనికిరాని వాడైనా, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ నెపం అనేది అమ్మాయి మీద వేయటం జరుగుతుంది. మౌనంగా ఆ నెపాన్ని అమ్మాయిలు భరిస్తూ ఉండటం జరుగుతుంది. ఆ నిందను జీవితాంతం కూడా వాళ్ళు మోస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మేఘన విషయంలో నిజంగా ఎందుకు హ్యాట్సప్ టు మేఘన అన్నదంటే, చాలామంది ఆడపిల్లలకి, రాబో తరాలకి అందరికీ కూడా ఇదొక గుణపాఠం, ఇదొక పాఠం కావాలి. ఆమెను చూసి అందరూ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇంతకుముందు రోజుల్లో మనం చూసాం, ఎప్పుడో దాదాపు ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం అన్నమాట, ఆహ్వానం సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో శ్రీకాంత్, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా. ఈ సినిమాలో కూడా శ్రీకాంత్ డబ్బుల కోసం వేరే అమ్మాయి మోజులో పడి రమ్యకృష్ణకి నువ్వంటే నాకు అభిమానమే, కానీ మనిద్దరం విడిపోవాలి అని కండిషన్లు పెట్టినప్పుడు దాన్ని రమ్యకృష్ణ ఎదుర్కొన్న విధానం అనేది ఇప్పుడు గుర్తొచ్చింది. అక్కడ రమ్యకృష్ణ కూడా వాళ్ళు కోర్టులో విడాకులు కేసు వేసినప్పుడు జడ్జిని నిలదీస్తుంది, మాకు విడాకులు ఇచ్చే హక్కు మీకు ఎక్కడిది అని. ఎందుకంటే ఈ పెళ్లి చేసింది మీరు కాదు. పెళ్ళి ఎక్కడైతే జరిగిందో భజంత్రీలు, బంధువులు అందరూ, ఊరి ప్రజలు అందరి మధ్య, మేళ తాళాల మధ్య నా మెడలో ఎలా అయితే తాళి కట్టాడో అలాగే భజంత్రీలు, పొంతులు, మంత్రాలు మరియు తంత్రాల సమక్షంలో, ఊరి ప్రజలు బంధువుల సమక్షంలో నా మెడలో నుంచి కట్టిన తాళిని తీసివేయాలి అని విడాకుల ఆహ్వాన పత్రాన్ని అందరికి పంచటం, ఆ కార్యక్రమం అంతా జరగటం నిజంగా కళ్ళ నీళ్లు తెప్పించేటటువంటి ఆ సీను అనేది అప్పుడు సెన్సేషనల్ అయింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మేఘన ఉదంతం కూడా అదే గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయిన వీడియోల్లో ఈరోజు మేఘన మాట్లాడిన విధానం కూడా చూసి మేఘన కూడా చెప్తుంది, నేను ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి నన్ను ఈ పెళ్లితో నా జీవితం నాశనమైంది. మీరు ఎంతో అంగరంగ వైభవంగా 2 రాష్ట్రాలకి తెలియజేయటం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం మీరు ఈ పెళ్లి చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ జరిగిన ఈ సంఘటన కూడా 2 రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలి, తెలిసే విధంగా కార్యక్రమం చేయాలి.
ఎందుకంటే ఇందులో ఎటువంటి తప్పు నాది లేదని తెలియాలి ప్రజలకి. నేను ఎక్కడైతే ఏ ప్రజల మధ్య అయితే పెళ్లి చేసుకున్నానో అదే ప్రజలకు తెలిసే విధంగా ఈ తప్పు నాది కాదు, తప్పు నీదే అని ప్రజలకు తెలిసే విధంగా ఉండాలి. అప్పుడు దాకా నేను ఇక్కడే ఉంటాను అని శపథం చేయడం మనం చూసాం వీడియోలలో. నిజంగా ఆ అమ్మాయిని చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ అమ్మాయి జీవితాన్ని ఇబ్బందుల్లో పడకుండా ఆ అమ్మాయి జాగ్రత్త పడినటువంటి విధానాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి తప్పు నాది లేదని నిరూపించుకోవడం కోసం సమాజంలో ఆ అమ్మాయి యొక్క గౌరవాన్ని, ఔన్నిత్యాన్ని, వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం ఆ అమ్మాయి జాగ్రత్త పడిన విధానాన్ని నిజంగా చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి సంఘటనని ఆ అమ్మాయి వీడియో రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ తీసుకుంటూ వాళ్ళ అత్త కానీ, వాళ్ళ మామ కానీ, వాళ్ళ ఆడబిడ్డలు కానీ, ఆ ఇంట్లో మిగతా వాళ్ళందరూ ద్వారా ఆ అమ్మాయి ఏ విధంగా హింసను ఎదుర్కొన్నది, తర్వాత మధ్యలో జరిగిన సయోధ్య సంఘటన సందర్భంలో జరిగిన సంఘటనని, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఆడియో రూపంలో, వీడియో రూపంలో చిత్రీకరించి ఈరోజు ప్రజలకు తెలియజేసింది. అలా చిత్రీకరించకపోతే ఈరోజు ఆ అమ్మాయి ముద్దాయి ఉండేది. ఆ అమ్మాయే అక్కడ నిందితురాలు అయి ఉండేది. ఎందుకంటే ఆ అమ్మాయే అక్కడ తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించబడి ఉండేది. బహుశా జోగి రమేష్ కొడుకు హీరోల మాదిరిగానే ఉండేవాళ్ళు, సచ్చిలరుగానే ఉండేవాళ్ళు. ఈరోజు ఈ వీడియోల రూపంలో, ఆడియో రూపంలో ఆ అమ్మాయి సాక్ష్యాలు సేకరించడం వల్ల వాళ్ళ నిజ చరిత్రని, వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియజేసింది. నిజంగా ఆ అమ్మాయికి యాడ్సప్ చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు యుక్త వయసు వచ్చి ఉండే ఆడపిల్లలు కూడా దీన్ని చూసి చాలా నేర్చుకోవాలి. అంటే మనం ఒకరి ఇంటికి, మనకు ముక్కు ముఖం తెలియని ఇంటికి, ఒకరింటికి పోయినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, మన ఉనికిని, మన యొక్క మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మనం అక్కడ వేరే వాళ్ళ ఇంటికి పోయి అక్కడ స్థిరపడేదాకా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విధానాన్ని ఆ అమ్మాయి ప్రజలందరికీ తెలియజేసింది. నిజంగా ఆ అమ్మాయికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు.